అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వీరభద్రాయ నమః. ప్రసాద్ పోర్సిటీ వ్లాగ్స్ అనే ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు మరియు మా సబ్స్క్రైబర్లకు మా హృదయపూర్వక నమస్కారములు. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేకుంటే సబ్స్క్రైబ్ కాకుండా చూస్తున్నా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్లోని పోస్ట్ చేసిన వీడియో విషయానికి వస్తే వీరభద్రుల సంబరమేనండి. మీ అందరికీ తెలిసిందే మన ఛానల్ మెయిన్ వీరనబాబు గద్దె గురించి అని చెప్పేసి. అయితే ఈ యొక్క సంబరం జరిగి 3 months అయితే అయ్యిందండి. నేనైతే ప్రతిదీ కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. అయితే ఈ సంబరం వచ్చి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో రావులపాలెంలోని సంబరం అండి. ఇది చింతపల్లి శ్రీను గారు మరియు లావణ్య దంపతులు అయితే చేయించుకున్నారు. అయితే ఈ సంబరం ఎలా చేయించుకున్నారో, ఏ విధంగా చేయించుకున్నారు అనేది మీకైతే పూర్తిగా వివరంగా చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరో స్కిప్ కాకుండా అయితే చూడండి. అయితే ఈ సంబరంలో మెయిన్గా ఏంటంటే మీకు ప్రతి విషయం పైన ఉన్న డౌట్స్ అయితే క్లారిఫై చేస్తానండి. ఎందుకంటే నాకు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు చేస్తూ ఉన్నారు, అలాగే ఫోన్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి ఏంటి అనేది నేను ముందుగా చాలా వీడియోస్లోనే చెప్పాను వీరభద్ర సంబరం గురించి. అయితే ఈ వీడియోలో మరి కొంచెం వివరంగా అయితే నేనైతే మీకైతే వివరించడానికి ప్రయత్నిస్తానండి. అలాగే సరుకుల గురించి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు, మేము ఈ విధంగా చేసామని. ప్రాంతానికి వచ్చి ఒక్కొక్కలా ఉంటుందండి వీరభద్ర సంబరం. కానీ ఎలా చేసినా భగవంతుడికి మన నిండు మనసుతో అయితే చేయాలని చెప్పేసి నేను ప్రతిసారి మీకు చెప్తూ ఉన్నాను. అయితే వీళ్ళైతే మీకు వీళ్ళది ఇంతకుముందే సంబరం చేసిన వీడియో మన ఛానల్లో అయితే మీరు చూసే ఉంటారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే మన వీరభద్ర సంబరానికి మెయిన్గా కావాల్సింది సాంబ్రాణి కాబట్టి నొప్పులు అనేది ఎక్కువగా చేస్తున్నామండి. మన వీరభద్రుడికి పొగ ఎంత వేస్తే ఆయనకు అంత ఇష్టం అనేది. అందుకని చెప్పేసి మేము ప్రతి సంబరంలో కూడా పొగ పెద్దదాంతో నిండుగా ఎక్కువ ఇవ్వమని చెప్తూ ఉంటాము. అయితే మీకు వీళ్ళిద్దరిని చూస్తే మన ఛానల్లో ఆల్రెడీ వీళ్ళది చింతపల్లి వారి వీర పేరంటాల సంబరం అని ముందు వీడియో ఉండి ఉంటుంది. చాలామంది మన ఫాలో అయ్యే వరకు తెలుస్తుంది. అయితే వీళ్ళు మళ్ళీ ఏదో ముఖ కారణంగా మళ్ళీ బోనం వేసుకోవడానికి అయితే అనుకున్నారు. అందుకని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ఇంటికాడ సంవత్సరం లోపు ఒక్కోసారి వాళ్ళ పని గురించి ఏదో సక్సెస్ అయిందని చెప్పేసి బోనం అయితే పోసుకున్నారండి. అందుకే సంవత్సరం కూడా కాలేదు కాబట్టి సింపుల్గా ఏదో చేయాలని మొక్కు తీర్చుకోవాలని చెప్పేసి అమ్మాయికి. అంటే సింపుల్గా అంటేనండి, మనం సంబరం ఎంత సింపుల్గా చేసినా పూజా సామాగ్రి ఏంటి మరియు దేవుడి కాడ ప్రసాదాలు అయితే తగ్గే విషయం అయితే లేదండి. ఏంటంటే కొంచెం బాజా భజంత్రీలు మరియు చుట్టాన్ని పిలుచుకోవడం, చుట్టాలకు పెట్టే పెట్టుబడులు ఏంటి అది పెట్టుడు అంటారు కదండి, వచ్చే వాళ్ళకి పెడతారు కదా, అవి మరియు భోజనాల విషయంలోనే తగ్గడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ సంబరం విషయానికి అయితే వద్దామండి. ముందుగా మనం ముహూర్తం టైంకి అఖండ దీపారాధన అయితే వెలిగిస్తాం, మీకు తెలిసిన విషయమే కదా. అలా అఖండ దీపారాధన అయితే వెలిగించి ఆ తర్వాత గణపతి పూజ కోసం అనేది మనం సిద్ధమవుతున్న ఆచమన్యమైన చేసుకొని ఇక్కడ వీళ్ళు గణపతి పూజ ఏ విధంగా చేస్తున్నారో మీకు 1 or 2 minutes అయితే నేను చూపిస్తాను, చూడండి. ఈ వీడియోలో ఒక పావుగంట వరకు పూజా విధానమే ఉంటుందండి. కాబట్టి నేను మన వీరభద్ర సంబరానికి ఏమి అవసరమో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు అలా వీడియో చూస్తూ నా వాయిస్ని ఆడియో కింద వింటూ ఉంటే కనుక మీకు మీరు చేసుకునేటప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ప్రతిదీ కూడా స్కిప్ కాకుండా వింటే కనుక మీకు ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలనేది అర్థమవుతుంది. ఓకేనండి. మనం ఏ పూజ చేసినా మొదటగా ఆదిదేవుడు వినాయకుడికి చేయాలి కాబట్టి అండి, మన వీరభద్ర సంబరంలో కూడా తొలుగా ఆయన ప్రార్థన నమస్కారం చేసుకుని ఆయనకి షోడశోపచార పూజలు అనేవి చేసుకుని తర్వాత మనం ఆయన అనుమతితో వీరభద్రుడి పూజ అనేది చేసుకుంటామండి. మీ అందరికీ తెలిసిందే కదా, మనం ఏది చేసినా సరే తొలిగా మనం వినాయకుడు చేయకుండా ఏది కూడా చేయకూడదండి. ఇక్కడ కూడా మనం అదే చేస్తున్నాం. వీరభద్ర సంబరానికన్నా ముందు మనం వినాయకుడికి మొత్తం షోడశోపచార పూజలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసి ఆయనకి నివేదన చేసి ఆయనకు హారతికర్పూరం ఇచ్చేసి అదే నీరాజనం ఇచ్చేసి ఆయన యథాస్థానాన్ని పంపిన తర్వాత ఆయన ఆదేశానుసారం మనం వీరభద్ర పూజ అనేది చేసుకుంటూ ఉంటామండి. అయితే ఇక్కడ వీరభద్ర పూజలలో చాలా రకాలుగా ఇక్కడ మీకు డౌట్స్ రానవచ్చు. అంటే కొంతమంది ఇక్కడ వీరభద్ర సంబరాలు చేసుకున్నప్పుడు జంగాలను పెట్టుకుంటారండి. జంగాల శంఖముద్దుతూ గంట కొడుతూ పూజ అది చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళు కాలువగొట్టం చేస్తారు, ఇంటికాడ చేయరు. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఇంటికాడే పూజని చేసుకుని ఆ తర్వాత జమ్మిగడికి వెళ్ళి నివేదన అయ్యి చేస్తూ ఉంటారు.
మరి కొంతమంది ఏమో వీరముష్టులు అంటారు కదండి, వీరముష్టుల చేత ఇంటికాడ పత్రి పూజ అన్నీ చేసుకొని ఇంటికాడ వీరణం అది వేయించుకొని తర్వాత డైరెక్ట్గా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమంటారు జమ్మి దగ్గర బోనం అయితే పోసుకుంటూ ఉంటారు. రాజమండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు ఏంటంటే ఇంట్లోనే మొత్తం పూజా కార్యక్రమం అంతా చేసి గోదావరి ఒడ్డుకు వచ్చి అక్కడ వీరభద్రకి స్నానం చేసి అక్కడ పక్కన ఉండే గుళ్ళు అప్పు చెప్పేయడమో లేక ఇంటికి పట్టుకెళ్ళి ఎవరు ఇంటికి పట్టుకెళ్ళడమో ఈ విధంగా జరుగుతుంది. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా జరుగుతుండదండి. మనం మళ్ళీ గుడివాడ కృష్ణా డిస్టిక్ అటు సైడ్కి వెళ్ళామనుకోండి, అసలు అక్కడ అటు సైడ్ వీరముష్టులు కానీ ఈ ఏమంటారు జంగాలు కానీ వీళ్ళు ఎవరిని వాడరండి. పంబరాత్రులు అని చెప్పేసి పంబరుని వాడతారు. అట్లా డైరెక్ట్గా ఏంటంటే వాళ్ళు ఏవైతే పూజిస్తారో అవన్నీ తీసుకెళ్ళిపోయి కాలువ కొట్టుకడికి స్నానం చేసి అక్కడ పొగిడించుకుంటే డైరెక్ట్గా ఇంటికాడికి వచ్చేసి పెట్టేసుకుని ప్రసాదాలు పెట్టేసుకుంటారండి. అక్కడ పద్ధతి అయితే వేరు. అయితే ఇప్పుడు మనం సంబరంలో మన చేసే పద్ధతి ఏంటి ఎలా ఉంటుందని చెప్పేసి మీకైతే వివరిస్తూ ఉంటానండి. మన సంబరం ఎంత చిన్నది చేసినా పెద్ద చేసినా రేపు సంబరం అనగా ఇవాళ ఖచ్చితంగా సాయంత్రం సూర్యాస్తమయానికి కనీసం ఒక పావుగంట ముందు, అంటే సూర్యుడు ఎర్రగా అవుతాడు కదండి, ఆ సమయంలో మన జమ్మి దగ్గరికి వెళ్ళి ఉపాసనం అనేది ఖచ్చితంగా చెప్పి రావాలి. ఈ ఉపాసన అనేది ఏ విధంగా చెప్పాలి అనేది మన యూట్యూబ్ ఛానల్లో మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనుక ఖచ్చితంగా మీకు అయితే దొరుకుతుంది. అందులో ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చెప్పాను. ఆ విధంగా అక్కడ జమ్మి దగ్గర మనం ఉపాసన అయితే చెప్పి ఇంటికి వచ్చి దీపారాధన చేసుకొని ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకొని పోగేసుకోవాలండి. అలాగే మన సంబరానికి ఎవరైనా వీరభద్రుడు రావాలంటే కనుక వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి కాయ అయితే కొట్టుకుని రావాలి. అంటే పిలవని పేరెంట్ కానీ ఎవరు రారు కదండి, ఈ విధంగా అనమాట. మరుసటి రోజు పొద్దునంటే మన సంబరం రోజున వేకుజామున లేసి తల స్నానాలు ఆచరించి బట్టలు అయితే నూతన వస్త్రాలు ధరించాలి. అయితే మనం పూజకి కావాల్సిన దాంట్లో మెయిన్గా ప్రసాదాలు ఏంటంటేనండి, ఇంటి దగ్గర అవనివ్వండి, గది దగ్గర అవనివ్వండి, జమ్మి దగ్గర అవనివ్వండి, ముఖ్యంగా మనం పెట్టేవి ఏంటంటే బూరి, క్షీరాన్నం, అస్తేస్తరాన్నం. అస్తేస్తరాన్నం అంటే తెలుసు కదండి, మనం వండే అన్నంలో కొద్దిగా పెసరపప్పు వేస్తారు, దాన్నే చాలామంది పెసరన్నం అంటారు, అస్తేస్తరాన్నం అని కూడా అంటారు. ఖచ్చితంగా అయితే ఇవ్వండి. ఒకవేళ పెళ్లి బోనం అయితే కనుక అరిసి సున్నుండ వేస్తాం. ఇది మా పద్ధతి. కాకపోతే వేరే సంబరాలు చేసినప్పుడు చాలామంది అంటేనండి తూర్పుగోదావరి జిల్లా దగ్గరికి వచ్చేటికి 16, 21, 22 పిండి వంటకాలు. అంటే వాళ్ళ పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా ఏ సంబరమైనా సరే ఖచ్చితంగా క్షీరన్నం, అస్తేశ్వరన్నం, గారి, బూరి, పులిహోర, ఇలా చాలా రకాల పిండి వంటలండి, పాలుండలని, పాకుండలని, జంతికలని ఇలా చేసేస్తూ ఉంటారు. అది ఆ సైడ్ వెర్షన్ అండి. కానీ ముఖ్యంగా దేవుడికి అయితే క్షీరాన్నం, అస్తేశ్వరన్నం, బూడి, చరవిడి, వడపప్పు, పానకం, అరటిపొడిగల మెయిన్గా నైవేద్యం పెట్టాల్సినవి ఇవ్వండి. వండాల్సినవి ఏమో బూరి, క్షీరాన్నం, అస్తేశ్వరన్నం, చేయవలసినవి చరవిడి, పానకం, వడపప్పు, కొనవలసింది కొబ్బరికాయ, అరటిపళ్ళు. మెయిన్గా ఏం పెట్టినా పెట్టకపోయినా ఇవైతే పెట్టాలి. అలాగే వీరభద్రులు అనేవారు చిన్నపిల్లలు కాబట్టి ఖచ్చితంగా ఒక గ్లాస్తో అయితే పాలు అయితే నివేదనగా పెడతాం. మిగతా ఏం పెట్టుకున్నా అవన్నీ మన ఆడంబరానికి ఏం చేసుకున్నా సరే. అంటే నేను ఇక్కడ ఎవరిని కించపరచట్లేదండి. కొంతమంది పరిస్థితులు బట్టి చేసుకునే వారు ఉంటారు, చేసుకోగలలేని వారు ఉంటారు కదండి, వాళ్ళ గురించి అయితే నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను. చెప్పాను కదండి, ఒక్కొక్క ప్రాంతానికి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది ఏంటంటే జమ్మి దగ్గరికి అన్నం, రసం, కూరలు వాళ్ళు ఏవైతే వండారో అవన్నీ కూడా తీసుకొచ్చి జమ్మి దగ్గర పెట్టేస్తున్నారండి. ఈ విధంగా అయితే పెట్టకూడదండి. పైగా ఈవెంట్ అనుకుంటున్నారు, అవి ఇంట్లో చేసినవి కూడా కాదండి, క్యాటరింగ్ మీదవి. వాళ్ళ క్యాటరింగ్ గిన్నెలో నీసు మాంసాలు వండుతారు, అన్నీ వండుతారు, వేరే వేరే విధంగా ఉంటాయి. అక్కడ ఉప్పు చూసేవాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటారు, మీకు తెలుసు. టేస్ట్ రావాలంటే వాళ్ళు ఖచ్చితంగా చూడక తప్పదు, ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా అని చూడడానికి. అలా ఇంగిడి చేసింది దేవుడికి ఎప్పుడు పెట్టకూడదండి. పైగా కొంత తీసుకుని కొంచెం పరిమాణంలో గుప్పుడు పెడుతున్నారు. కానండి మనం ఎంత వండినా సరే ఖచ్చితంగా మనం వండిన గిన్నెని నిండా నైవేద్యం అయితే చూపించాలండి. అలాగే గిన్నెతో కాదండి, అవి అరిటాకుల్లో వేసి నైవేద్యం అనేది చూపించాలి. అయితే మన సంబరానికి వచ్చి మన సంబరం కొలతలు ఏంటంటే బూర్లు వచ్చి జనాన్ని బట్టి 70-80 అయితే చేయమంటామండి. అంటే మనం ఇంటిలో నివేదన చేస్తాం, గదిలో నివేదన చేస్తాం, అలా జమ్మి దగ్గర నివేదన చేస్తాం కాబట్టి. అలాగే ఒడి పట్టి వాళ్ళు ఉంటారు కదండి, బూరెలు తింటారు కాబట్టి ఖచ్చితంగా 70-80 అయితే చేయమంటామండి. క్షీరన్నం వచ్చేటప్పటికి ఖచ్చితంగా కొలత అండి 750 గ్రాములు, అంటే 3/4 కేజీ. అస్తేశ్వరన్నం వచ్చేటప్పటికి కేజీ మీద ఎక్కువ, కేజీ, 1/4 కేజీ, 100 గ్రాములు అలా చేయమంటామండి. అంటే కేజీ బియ్యం నికరంగా వేసి పైనంతా పెసరపప్పుగా చేయమంటాం. ఇంకా అరటిపళ్ళు గెల ఒక గెల కంపల్సరీగా ఉండాలి, పానకం ఒక బిందె ఉండాలి, అలాగే మంచినీళ్ళ బిందె ఒక బిందె ఉండాలి,
చలివిడి సుమారు జమ్మి దగ్గరికి కేజీ పెట్టమంటామండి. అలాగే ఖచ్చితంగా వీరభద్ర సంబరం చేసినప్పుడు మీ వాడకట్టుకో లేక గ్రామానికో ఉన్నటువంటి గ్రామదేవతకి ముఖ్యంగా చీర, రవికెల గుడ్డ, గాజులు, పసుపు, కుంకుమ, ప గాజులు, పసుపు, కుంకుమ అండ్ ఇలా చలివిడి, పానకం, వడపప్పు, ఒక బింది పానకం, ఓ బింది మంచినీళ్ళు అయితే కావడి కింద ఖచ్చితంగా అమ్మవారికి అయితే ఇస్తామండి. ఇంకా మార్గ మధ్యలో ఉన్న గుడులు అంటే కొంతమంది 3-5 గుడులు ఆ రకంగా తిరుగుతారు కదా, ఇంకా వాళ్ళు శక్తి కొలిది మిగతా అమ్మవారికి చీర, రవికల గుడ్లు ఇచ్చుకుంటారో లేదా ఇంకో జాకెట్ ముక్క ఇచ్చుకుంటారో వాళ్ళ ఇష్టం అండి. అక్కడైతే ఖచ్చితంగా చలివిడి, పానకం, వడపప్పు, పసుపు, కుంకుమ ఇలా అమ్మవారికి మెయిన్గా ఏమైతే ఇవ్వాలో అరటిపండు, కొబ్బరికాయ అయితే కొట్టేసి నివేదన పెడుతూ ఉంటాము. ఇంకా చాలామంది అడిగే డౌట్లు ఏంటంటే అండి, వీరభద్ర సంబరానికి జంగాలు ఖచ్చితంగా ఉండాలని అడుగుతున్నారండి. అది ఉండాలా లేదా అనేది మీ ఇష్టం, ప్రాంతానికి తగ్గట్టుగా ఉంటుంది. కానీ ఖచ్చితంగా అంటే భజంత్రీలు 1-2తో చేయొచ్చా అని అడుగుతున్నారు. భజంత్రీలు 1-2తో అంటేనండి నేను ఆ విషయం చెప్పలేను. కానీ అసలు పూర్వం లెక్క ఏంటంటే బాజా భజంత్రీలు 27 నక్షత్రాలు కాబట్టి 27 మందికి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క జనం కింద 27 మందిని పెట్టేవారండి. అది పూర్వం లెక్క. ఇప్పుడున్న రేట్లలో చాలామంది ఫుల్ ట్రూప్ పెట్టుకోవట్లేదు. కానీ వీరభద్ర సంబరానికి మెయిన్గా ఉండాల్సింది వీరణం, రామడోలు, తాసారండి. ఇది ఖచ్చితంగా ఉండాలి. పూర్వం ఖచ్చితంగా కొమ్ముబూర లేకుండా వీరభద్ర సంబరం అనేది చేసేవారు కాదు, బాకా లేకుండా. కాకపోతే అంటే అమ్మవారికి మాదిగ డప్పు ఎలాగో అలాగే వీరభద్రుడికి కొమ్ముబూరలు, బాకా అనేది ఖచ్చితంగా ఉండేవండి. కాకపోతే కాలక్రమేణా అవి మనగడలో లేవు కాబట్టి ఉన్న ఎక్కువ రేటు కాబట్టి కొంతమంది చేసేవాళ్ళు బడ్జెట్ లేక మరికొందరు చేద్దామన్న వాళ్ళకి ఖాళీ లేక పెట్టుకోవట్లేదు. కానీ ఖచ్చితంగా వీరణం, రామడోలు, తాసాలు అనేవి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఇంకా పెళ్లి సంబరం అనుకోండి ఖచ్చితంగా మేము సన్నాయి అయితే పెట్టిస్తాము. అలాగే గద్దె సంబరానికి కూడా ఖచ్చితంగా సన్నాయి మేళం అనేది పెట్టిస్తాం. ఈ సన్నాయి మేళం అనేది చాలామంది ఆప్షన్గా అయితే చూస్తారు. ఇంకా గరగల విషయానికి వచ్చి ఖచ్చితంగా ఆస్వాదనలు పెట్టాలని అడుగుతున్నారండి. వీరభద్ర సంబరానికి మా సైడ్ పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఖచ్చితంగా ఒక అమ్మవారిని వీరభద్రుడితో పాటు గద్దె మీద దుర్గమ్మనో, మారమ్మనో అలాగా ఏదో ఒక అమ్మవారిని గద్దె మీద అయితే ఉంచుకుంటారు. కాబట్టి అమ్మవారికి కూడా సంబరం చేయాలి కాబట్టి ఆ వీరభద్రుడితో పాటు గరగ కూడా అమ్మవారి యొక్క అంశగా తిప్పుతారు. అంటే మీకు తెలుసు కదండి, అమ్మవారిని మనం గరగ రూపంలో చూస్తామని. అందుకని చెప్పేసి అమ్మవారికి మేము ఖచ్చితంగా ఆస్వాదనలు అయితే పెడతాము. కానీ కొంత ప్రాంతాల్లో ఆస్వాదన లేకుండా వీరముష్టి చేత చేయించుకుంటారు. ఇది కూడా ప్రాంతాల మీద ఆధారపడి ఉంది. కానీ గరగల కంపల్సరీ అంటే మా గద్దెలో అయితే కంపల్సరీ అండి. ఇంకా మిగతా వాళ్ళ గురించి నేను చెప్పడానికైతే లేదు, వాళ్ళకి వారి విధానంగా మార్చేసుకుంటూ ఉంటారు. అర్థమైందండి. ఇంకా చాలామంది డౌట్స్, నీ ప్రసాదాలు ఏమేమి పెట్టాలన్నది కూడా చెప్పాను కదండి. అలాగే వీరభద్రుడి గురించి కూడా చెప్పాను. కాలువ స్నానాలు అవి చేయించట్లేదా అని అడుగుతున్నారండి. ఒక్కొక్క ఊర్లో కాలువ ఉండొచ్చు, గోదావరి ఉండొచ్చు. అలా ప్రాంతాల్లో ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా గోదావరి స్నానానికి అయితే తీసుకెళ్తామండి. లేని పక్షాన అక్కడ నుయ్యి దగ్గర ఏదో ఒక ఖచ్చితంగా జమ్మికెళ్ళే ముందర స్నానాలు అయితే చేయించి తడి బట్టల మీద పూజ అయితే చేయిస్తాము. ఇంకొక విషయం ఏదో చెప్పాలనుకున్నానండి. పంచామృత అభిషేకాలు చేయిస్తున్నారా లేదా? పంచామృత అభిషేకాలను మేము తర్వాత గద్దెలో 11వ రోజు ఇప్పుడు చేయిస్తామండి. అంటే సమయానుకూలంగా ఒకవేళ గోదావరి గడ్డల దగ్గర ఉన్నాయనుకోండి అక్కడ చేయించడానికి ప్రయత్నిస్తాము. కానీ ఖచ్చితంగా సంబరంలో చేయించకపోయినా పెట్టిన 11వ రోజు, 16వ రోజు ఖచ్చితంగా పంచామృత అభిషేకాలు అయితే చేయిస్తామండి. ఇప్పటి వరకు చాలా డౌట్స్ క్లారిఫై చేశారని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇంకా ఈ సంబరానికి విషయానికి వస్తే ఇక్కడైతే వీరభద్రుడి పూజలో భాగంగా మనకి ముందుగా అయితే వినాయకుడి పూజ అయితే అయిపోయిందండి. వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత వీరభద్ర పూజ అయితే చేసి సంబరం అయితే లగదీస్తున్నాం. ఏ విధంగా లగదీస్తున్నాం ఏంటి అనేది చూడండి. కానీ వీరభద్ర సంబరానికంటే ఖచ్చితంగా దండకం అయితే ఉండాలండి. ఆ దండకం లేకుండా మనం వీరభద్ర సంబరం అనేది చేయకూడదు. అంటే సంబరానికి ఖచ్చితంగా శూలము, బెత్తము, ఖడ్గము ఇవి ఉండాలండి. అలాగే విభూతి పొట్టకి నాగాభరణం, అంటే వీరభద్రుడికి తలకి పాము కింద ఉంటుంది కాబట్టి అంటే నాగాభరణం అండి. ఇంకొక విషయం అడుగుతున్నారండి ఇక్కడ, నేను ఇప్పుడు వీడియోలో చూస్తుంటే అర్థమైంది. బొమ్మలు పెడుతున్నారు, అలా ప్లాస్టిక్ బొమ్మలు పెట్టవచ్చు అది ఇది అని అడుగుతున్నారండి. పూర్వం అంటే మనకి వీరభద్ర సంబరం చేసినప్పుడు చంద్రగండి బొమ్మలు ఉండేవండి. అవి కాలక్రమేణా అసలు దొరకట్లేదు, మీ అందరికీ తెలిసిన విషయమే కదండి. తర్వాత సారి పెట్టేవారు కదండి, ఆడపిల్ల పుడితే ఆడపిల్ల బొమ్మలు కానీ. అలాగే ప్లాస్టిక్ బొమ్మలు అబ్బాయి అమ్మాయి వచ్చేవి. ఇప్పుడు అవి కూడా రావట్లేదు. తర్వాత చాలామంది సిమెంట్ బొమ్మల్లోకి వెళ్ళారు.
సిమెంట్ బొమ్మలు చాలామంది పెట్టుకుంటారు, కానీ మేము ఏంటంటే అత్తమాటలు తిప్పుతూ ఉంటాం కాబట్టి స్నానాలు అవి కూడా చేయిస్తాం కాబట్టి మాకు రబ్బర్ బొమ్మే ఇది కాబట్టి మేము రబ్బర్ పెడతా ఉండదు, ప్లాస్టిక్ కాదు. మీరు ఆ బొమ్మను కనుక ముట్టుకుంటే కనుక సేమ్ ఒక మనిషి బాడీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, మన సంబరానికి ముందు రోజు ఖచ్చితంగా పిల్లలకి అనేది కొత్త నీళ్ళతో గోరువెచ్చని నీళ్ళతో కొత్త సబ్బుతో వాటితో స్నానం అయితే చేయిస్తామని, అందుకని చెప్పేసి మేము రబ్బర్ బొమ్మలు అయితే పెట్టుకుంటామండి. చాలామంది ఈ బొమ్మలు పెట్టుకోవాలని అడుగుతున్నారు. కొంతమంది గద్దెల్లో ఉంటాయి, కొంతమంది గద్దెల్లో ఉండవు. కానీ కాకినాడ అటు సైడ్ వెళ్తే కనుక చెక్క బొమ్మలు పెడతారండి. అవి అబ్బాయి అయితే గుర్రంపై ఉండేటట్టు, అమ్మాయి అయితే పేరంటాలు కూర్చున్నట్టు, ఇంకో సింహాసనం మీద ఉన్నట్టు ఈ విధంగా అయితే ఉంటూ ఉంటాయి. ఎవరిదైతే వాళ్ళ కాలక్రమేణగా వాళ్ళకి ఇష్టపూర్వకంగా అయితే పెట్టుకుంటారండి. చాలామంది ఒక ముఖ్యమైన డౌట్ అడుగుతున్నారండి. మన సంబరం అంతా అయిపోయిన తర్వాత జమ్మి దగ్గరికి వెళ్తున్నాం కదా, అక్కడ మనం ఒక మూట అయితే కడుతున్నాం కదా, చాలామంది ఏంటి అని అడుగుతున్నారండి. అంటే చాలామందికి తెలుసు, తెలియని వారు ఏంటి అని అడుగుతున్నారు. దాన్ని వడికట్టు అని అంటామండి. ఈ వడికట్టు అనేది కంపల్సరీగా కట్టాలి. సంబరం చేసిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం కడతారు, కానీ కట్టలేని వాళ్ళు ఖచ్చితంగా కట్టించుకోండి. ఎందుకంటే మనం ఏ సంబరం చేసినా, ఒక అమ్మవారి సంబరం చేసినా వడికట్టు కడతాం. మనం ఇంట్లో అమ్మాయి పెళ్లి చేసి అమ్మాయి సరే వడికట్టు కడతాము. అలాగే తెలంగాణలో ఏం చేసినా సరే ఖచ్చితంగా ఆడపిల్లకి అనేది వడికట్టు కడుతూ ఉంటారు. ఇక్కడ మన వీరభద్ర సంబరానికి ఖచ్చితంగా వడికట్టు అనేది కట్టాలండి. అయితే అడిగిన డౌట్లలో వాళ్ళు ఆడపడుచు చేత కట్టించాలని అడుగుతున్నారండి. అలా కాదండి, సంబరం ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు వడికట్టులో బియ్యం అయితే పోస్తారు. అలాగే వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటి ఆడపిల్ల కానీ ఎవరైనా పోయచ్చండి. అంటే ఈ వడిగట్లో ఏం పోస్తారని అడుగుతున్నారండి. ఒక తెల్లని తువ్వాలో ఇంకో పంచులో ముందుగా సంబరం చేయించే వాళ్ళ చేత 3 దోసులు బియ్యం వేయించి కొద్దిగా పసుపు కుంకుమ, అలాగే మన సంబరానికి మెయిన్గా నూనెకండి వాడతామండి. చాలామంది వాడట్లేదు. అంటే నూనెకండి అంటే దారపోగు చెట్టుకి కడతారు కదండి, అలా అంటే రావి చెట్టుకి అది తిప్పే వాళ్ళకి చాలా తెలుస్తుంది. దాన్నే నూనెకండి అని అంటాం. అవి అండి ఆ నూనెకండి ఒకటి వేసి తర్వాత 1116లో 516లో 116లో వాళ్ళకి శక్తికి తగ్గట్టుగా మ్యాక్సిమం అండి సహస్రానికి అంటే 1000 ధనం ధాన్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి 1116 అయినా వేయిస్తాము. అంటే మనకు రావాలని కాదండి, ఒక్కొక్క దానికి మన దాంట్లో ఎంత దక్షిణం పెడితే దానికి తగ్గ ఫలితాలని కూడా ఉన్నాయి. చాలామందికి తెలియకపోవచ్చు. అందుకని చెప్పేసి అండి 1116 దగ్గర నుంచి వేయిస్తారు అంటే మెయిన్ వాళ్ళు. తర్వాత కొంతమంది 11 రూపాయలు, 21 రూపాయలు, 51 రూపాయలు, 116 రూపాయలు, 111 రూపాయలు అలా వేస్తూ ఉంటారు. ఎవరి ఓపిక వాళ్ళదండి. కానీ ముఖ్యంగా అలా వేయించి అందరూ 3 దోసుల్లో ఇంకా 3 గుప్పల్లో అక్కడ ఉన్న బియ్యం బట్టి జనాన్ని బట్టి వేయించాక దాన్ని మూట కట్టి నెత్తి మీద పెడతామండి. దీన్నే వడికట్టు అని అంటాము. ఇది మనం జమ్మి దగ్గరికి వెళ్ళిన వెంటనే అక్కడ ఉపాసన మంత ముందు రోజు చెప్తాం కదండి, ఆ ఉపాసన మంతలోని వేప పుల్ల వేయిస్తాం కదా, వేప పుల్ల కానీ గానగ పుల్ల కానీ ఉత్తరైన పుల్ల కానీ ముందుగా చెట్టుగా ముఖాన్ని వెంటనే నిద్ర లేపి దేవుని దింపడానికన్నా ముందు ఈ వడిగట్టు అయితే కట్టించి వాటిపైన పసుపు కుంకుమ అయితే వేయిస్తామండి. ఈ వడిగట్టుకి అంత ప్రాధాన్యత ఉంది. అయితే అక్కడ కొబ్బరి బొండం కూడా పెట్టేస్తాం. కొంతమంది ఏమో అందులోనే వేసి కట్టేస్తారు, కొంతమంది పక్కన పెట్టేస్తారు, కొంతమంది అసలు పెట్టించరండి. ఎవరి ముందు నుంచి చేసిన పద్ధతి బట్టి వాళ్ళు ఆనమా అని చెప్పేసుకుంటూ వెళ్తూ ఉంటారండి. ఇందులో మనం ఎవరిని ఒకటిని పేరట్టడం లేదు, ఎవరి సంబరం అంది వాళ్ళది. కాకపోతే ఏంటంటే మనం చేసే విధానం నుంచి చాలామంది మనకైతే మెసేజ్లు అవి చేయడం, వాట్సాప్ మెసేజ్లు చేసి అలాగే ఫోన్ చేసి అడుగుతున్నారు కాబట్టి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోలో. అందరికీ చెప్పడం కుదరట్లేదని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నానండి. అందుకోసమని చెప్పేసి ఈ వీడియోలో ఫస్ట్ 20 నిమిషాలు కూడా పూజా పద్ధతి ఉంది కాబట్టి చాలామంది మంత్రాలు విన్నదే కదా అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు వీడియో చూస్తారు, అలాగే నేను చెప్పిన మాటలు వింటారని చెప్పేసి ఈ 15 నుంచి 20 నిమిషాలు కూడా నేను ఈ టైంని అయితే యూటిలైజ్ చేసుకున్నానండి. ఈ విధంగా వీరభద్రుడి సంబరాన్ని అయితే మనం చేస్తాం. అలాగే చాలామంది ఎందుకన్నా బిందులు నీళ్ళు ఏం చేసుకుంటున్నారు అది ఇది అంటున్నారండి. మా ప్రాంతంలో అయితే ఖచ్చితంగా వీరభద్రుడు ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వీరన్న బాబు మీద లేకపోతే కూడా వచ్చిన వీరభద్రుల మీద నీళ్ళు అయితే వేస్తారండి. అయితే ఆ నీళ్ళు ఏమేస్తారంటే అసలు సాధారణంగా మేము సంబరం చేసినప్పుడు వీరభద్రుడు ఉన్న ఇంట్లోకి వెళ్ళి అఖండ దీపారాధన అయితే వెలిగిస్తాం కదండి, కొబ్బరికాయ కొట్టి అప్పుడు సింటది కొడతారు. కాకపోతే అలా కుదరదు అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే 3 బిందెలు కానీ 5 బిందెలు కానీ నీళ్ళు అయితే పెట్టి అందులో పసుపు వేసి పన్నీరు వేసి సింటు వేసి అలాగే రకరకాల పువ్వులు వేసి ఉంచుతారండి. అవి రాగానే వీరభద్ర మీద పోసి దండ అయితే వేసి పసుపు కుంకుమ అయితే పెట్టి హారతి ఇచ్చి అప్పుడు పంపిస్తారండి. ఇక్కడ నుంచి సంబరం అయితే మొదలవుతుంది. ఈ విధంగా పూజ చేసిన తర్వాత అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అండి
చూడండి దేవుడు ఎంత కళగా ఉన్నాడో, సంబరం ఎలా మొదలైందో చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియోకి లైక్ అయితే చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి, ఖచ్చితంగా షేర్ అయితే చేయడం మర్చిపోకండి. అంతకన్నా ముందు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు. ఓకేనా అండి? మరలా చెప్తున్నాను, బెల్ ఐకాన్ ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా అండి?
ఈ విధంగా వీరభద్రుడు ఆవాహించిన వెంటనే అది అమ్మాయి అయినా సరే అండి, అబ్బాయి అయినా సరే ఇలా కాలుకి పసుపు రాసి పారాని పెట్టి బొట్టు అయితే పెట్టాలండి. ముందుగా ముఖం దగ్గర బొట్టు పెట్టిన తర్వాత కాలు దగ్గరికి రావాలి. కాలు దగ్గరికి వెళ్ళిన తర్వాత పైకి రాకూడదండి. అక్కడ కాలు మీద ఈ చేతులు ఇవి పెడతాం కదా, ఆ విధంగా. ఇప్పుడు తర్వాత అయితే వీరభద్ర కనిపించిన తర్వాత మనం పూజ చేసిన విభూతి పుణ్యాది కూడా ఊరి మీద తిప్పడానికి అయితే తీసుకువెళ్తామండి. దీనికి ఖచ్చితంగా అయితే కనుక మనం ఈ సాంప్రదాయం చేయడానికి ద్వారానికి అంటే సింహద్వారానికి ఖచ్చితంగా 108 నిమ్మకాయలతో నిమ్మకాయ దండ అనేది కట్టుకోవాలి. ఇది ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది, చూడండి. నీళ్ళు కిందటి పసుపు నీళ్ళు కాదు వెళ్ళిపోతున్నా దిగిపోతున్నా సంప్రదాయం. మాత పట్టుకుంటారు. చెప్పాను కదండి 108 నిమ్మకాయలు గుమ్మానికి కట్టుకోవాలని చెప్పేసి నేను ఇప్పుడు చూపించిన విధానంగా కట్టుకోవాలండి. ఇక్కడ మనం జమ్మి దగ్గర పూజ చేస్తామని చెప్పేసి ఇంట్లో నివేదన పెట్టకుండా మానకూడదండి. ఇంట్లో కూడా ఖచ్చితంగా నివేదన అనేది పెట్టాలి. అంటే ఖచ్చితంగా క్షీరాన్నము, బూరి, అలాగే చరుడి, పానకం, వడపప్పు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఇంకా మనం ఏమైనా తెచ్చుకున్న పళ్ళు ఉంటే అవైనా పెట్టుకోవచ్చండి. అస్థిస్త్రం అవసరం లేదు, ఎందుకంటే మార్నింగ్ సెక్షన్లో జరుగుతుంది కాబట్టి. అస్థిస్త్రం మినహా మిగతా బూర్లు, క్షీరాన్నం, చరడి, వడపప్పు, పానకం, కొబ్బరికాయ, పాలు నివేదనగా అయితే చూపించారండి. చంటి పిల్లలు కాబట్టి ఖచ్చితంగా పాలు అయితే పెట్టాలి. ఇప్పుడైతే దేవుణ్ణి అయితే లేపి బయటికి వెళ్తున్నాం, చూడండి. ఈ విధంగా మన ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత గుమ్మం దిగముందే ఈ విధంగా కోష్మాండ బలి అయితే ఇవ్వాలండి. తెలుసు కదండి, కూర గుమ్మడికాయని కోసి అందులో వసంతం పొయ్యాలి. అంటే సున్నం కలిపి పసుపు కలిపి ఎర్రగా, అంటే ఒక రక్తం ఎలా ఉంటుందంటే అంత ఎర్రగా ఉండేలాగా కలుపుకొని దానిపైన ముచ్చుక పెట్టి దానికి పసుపు రాసి బొట్లు పెట్టి హారతి కర్పూరం బిళ్ళ అయితే పెట్టి ఇలా 3 సార్లు దిష్టి తీసి అయితే భద్ర కొడతామండి. ఈ కటక్షాల మనం జమ్మి దగ్గరికి కావాల్సినవి జమ్మి కట్టడానికి పంచి, కండువ, అలాగే అది కట్టడానికి పురుకోస, పువ్వుల దండలు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు గెల, అమ్మవారికి ఇవ్వాల్సిన చీర, జాకెట్టు, పసుపు కుంకాలు, అలాగే జమ్మికాడికి క్షీరాన్నం, అస్థేశ్వరాన్నం, బూర్లు, చరడి, పానకం, వడపప్పు అన్నీ ఏ విధంగా ఉన్నాయో అవన్నీ ఇలా ఫ్లాట్ రిక్షా కానీ ఒక ఆటో కానీ మీద కట్టించుకొని మనం వెనకాలే రావాలండి. అవి కొబ్బరికాయలు అవి కూడా 4 మూలలన్నీ కొడుతూ ఉండాలి, తెలుసు కదండి. ఇప్పుడు ఇన్నాడు చెప్పాను కదండి, మనం మంచినీళ్ళలో పొద్దుగా పసుపు, సెంటు, పన్నీరు, పువ్వులు, వేపాకులు వేసి ఈ విధంగా అయితే పోయాలి. ఈ విధంగా పోసిన తర్వాత
మళ్ళా పసుపు కుంకుమలు మొఖానికి రాసి కాలికి పసుపు రాసి బొట్టు పెట్టి దండ వేసి హారతి ఇచ్చి తర్వాత వీరభద్రుని అయితే పంపించాలి. ఇక్కడ ఆసాదులు మనం చెప్పాం కదండి, ఆల్రెడీ సంబరం చేశారు, కాకపోతే మొక్కుబడికి మరి ఒక చిన్న సింపుల్గా పాప కోసం అయితే సంబరం చేశారండి, అంతకని ఆసాదులు పెట్టుకోలేదండి. అందుకని చెప్పేసి ఆ కనబడిన పాప బొక్క పిండి అయితే జింపుతుంది. బొక్క అంటే తెలుసు కదండి మీకు, వరిపిండి ఇంట్లో ఆడిచిన దాంట్లో కొద్దిగా పసుపు వేసి అందులో కొంచెం సెంటేసి పువ్వులు అలాగే బాలు బొమ్మలు అంటే వేసిందని బొక్క పిండి అని అంటారు. ఇప్పుడు చూడండి అవి కూడా జమ్మడం జరుగుతూ ఉంటుంది. ఆ మధ్యలో జరిగింది. బొక్క డబ్బా ఏది అంటే వాయించండి, ఒక డబ్బా బొక్క ఏది తెచ్చే. చూసారు కదండి, ఈ విధంగా సంబరం బయలుదేరేటప్పుడు కూడా మరి ఒకసారి కొబ్బరికాయని దిష్టి తీసి సంబరం అయితే బయలుదేరుతుందండి. కానీ సంబరానికి మనం వెళ్తున్నంతసేపు కూడా ఆకాశంలో అక్షింతలు వేసే వాళ్ళు ఒకళ్ళు, అలాగే భూమి మీద పసుపు మీద జిమ్మే వాళ్ళు ఒకళ్ళు, వీరభద్ర స్వామికి పొగ మీద తీసుకెళ్లే వాళ్ళు ఒకళ్ళు, 4 మూలనాలు ఇంకో టర్నింగ్లోని కొబ్బరికాయలు కొట్టడానికి ఒకళ్ళు, ఉల్లిడి పట్టుకోవడానికి దేవుడికి అంటే నీడలో వెళ్ళడానికి పైన చూసారు కదండి దుప్పడి కర్ర పట్టుకుంటాం కదండి, దాన్ని ఉల్లిడి అంటారండి. ఇలా పట్టుకోవడానికి 5 కంపల్సరీగా అయితే జనం అయితే ఉండాలండి. అలాగే పాపకి అంటే ఎవరైతే కనిపిస్తారో వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా పట్టుకోవడానికి అయితే జనం కంపల్సరీగా 10 మంది అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి. ఇలా మార్గ మధ్యలో వీరభద్రులు ఉన్న వాళ్ళు ఇంకో దేవుడి గురించి తెలిసిన వాళ్ళు ఇలా నీళ్ళు అయితే వేసి బొట్లు అవి పెట్టి పసుపు అయితే రాసి కొబ్బరికాయలు అయితే తీస్తూ ఉంటారు. ఈ విషయం మీకు తెలిసిందే కదండి. ఈ విధంగా మనం వెళ్తూ ఎక్కడైతే మధ్యలో తగిలిన అమ్మవార్ల గుళ్ళకి చరుడి పానకాలు ఇచ్చుకుంటూ జమ్ము దగ్గరికి అయితే వెళ్తాం కదండి, అదే విధంగా ఇక్కడ కూడా సాగుతూ ఉంది. ఇక్కడ వీరభద్ర సంబరాలు చేసే వాళ్ళకి ఇంకొక డౌట్ రావచ్చండి, లేక చూసిన వాళ్ళకి, అదేంటి రోడ్డు మీద మామూలుగా వెళ్ళిపోతున్నారు తడి బట్ట మీద, అంటే చలవ చీరల మీద కదా తీసుకువెళ్ళాలి అని అడుగుతారండి. అంటే మనం ఖచ్చితంగా అయితేనండి రోడ్డు మొత్తం మీద వేయకపోయినా సరే ఇంటి నుంచి కిందకి దిగినప్పుడు ఖచ్చితంగా 3 చీరలో 5 చీరలో చలవ చీరలు అనేవి చాకర చేత వేయిస్తామండి. మేము స్టార్టింగ్లోనే వేయిస్తాం, తర్వాత అయితే వేయించము. కాకపోతే కొంతమంది ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండింగ్ అయ్యే వరకు కూడా చలవ బట్టల మీద అనేది అంటే చలవ చీరల మీద అనేది వీరభద్రని తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళ ఇష్టం అండి, వేయకూడదని లేదు వేయొచ్చని లేదు, వాళ్ళ యొక్క మొక్కుల ప్రకారంగా. కానీ ఖచ్చితంగా ఏంటంటే స్టార్టింగ్లోనో లేక ఎండింగ్లోనో ఖచ్చితంగా ఒకసారి అయితే మటుకి ఖచ్చితంగా చలవ బట్టల మీద అనేది దేవుణ్ణి 3 చీరల మీద 5 చీరల మీద 9 చీరల మీద 11 చీరల మీద ఓపుకు బట్టి ఖచ్చితంగా అయితే తీసుకువెళ్ళడం అయితే జరుగుతుంది. ఓకేనా అండి.
ఇప్పుడైతే మనమైతే అమ్మవారి గుడికి వచ్చామండి. ఖచ్చితంగా ఒక అమ్మవారి గుడికి అయితే వెళ్ళి చీర జాకెట్టు, పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, అరటిపళ్ళు, గెల, లింగ అరటిపళ్ళు వస్తాము, కొబ్బరికాయలు, సాంబ్రాణి పొగ వేసి రావాలని చెప్పాం కదండి. అందుకని చెప్పేసి ఒక గుడికి అయితే వచ్చాము. గుడికి వచ్చిన వెంటనే ఈ విధంగా 3 సార్లు అయితే ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత గుడిలోకి అయితే వెళ్ళి మనం పెట్టాల్సినవన్నీ కూడా పెట్టండి. చెల్లించేసుకొని అయితే కనుక అప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇలా గుళ్ళోకి వెళ్ళినప్పుడు అండి మనం నెత్తి మీద పెట్టుకుని దేవుని ఊరేగిస్తాం కదండి వీరభద్రుని. ఆ వీరభద్రుని అనేది మ్యాక్సిమం అన్ని గుళ్ళో ఇస్తామండి, కుదరలేని పక్షాన తప్ప. ఎన్ని నెత్తి మీద ఉన్న పల్లెనంతా కూడా తీసుకెళ్ళి అమ్మవారి యొక్క ఒళ్ళోనో ఇంకా అమ్మవారి యొక్క పాదం దగ్గర పెట్టి మా పిల్లలకి అంటే వీరభద్రుడికి బలాన్ని ఇవ్వమ్మా అని చెప్పేసి కోరుకుంటామండి. అంటే మరి వీళ్ళు కూడా ఎంతైనా మానవ జన్మే కదండి, ఆ దైవాంశం లేకుండా మనం ఏమీ చేయలేం కదా. అందుకని చెప్పేసి ఖచ్చితంగా అలా గుళ్ళకి అయితే తీసుకెళ్ళి చరుడి పానకాలు సమర్పించుకొని వేడుకొని మన వీరభద్రుని అనేది అమ్మవారి ఒడిలో ఒకసారి అయితే చేరుస్తామండి. చూసారు కదండి, మనం అయితే జమ్మి దగ్గరికి వచ్చేసాం. జమ్మి దగ్గరికి రాగానే మనం 3 సార్లు అయితే జమ్మి చుట్టూ ప్రదక్షిణ చేయాలండి. కాకపోతే ఇక్కడ ప్లేస్ అయితే లేదని ఎవరికి వాళ్ళు తిరిగామని చెప్పాము. తిరిగేసిన వెంటనే ఈ విధంగా అయితే మనం ముందు రోజు ఉపాసన చెప్పిన జంబి ముంతవి కూడా ముఖం కడిగినట్టుగా కడిగి ఆ తర్వాత మనం డైరెక్ట్గా ఒడిగెత్తి అయితే కట్టాలండి. మీరు అక్కడ చూస్తున్నారు కదా, చేతిలో ఒడిగట్టి అయితే పెట్టుకున్నాను. అయితే చెట్టు కొంచెం పెద్దదవడం వల్ల లేదని చెప్పేసి పురుకోస అయితే కట్టానండి. లేని పక్షంలో అలా చేసుకోవచ్చు, లేక చెట్టుగా డైరెక్ట్గా కట్టడానికి అయితే ప్రయత్నించండి. ఈ విధంగా ఒడికట్టు అనేది చెప్పాను కదంటే, ఒడికట్టులో ఏమేమి వేస్తాం కూడా ఇంటి దగ్గర. అంతే, మన దేవుడి దింపక ముందే ఒడికట్టు అనేది చెట్టు కట్టేసేయాలండి. భజంత్రి వేయండి అమ్మా. జమ్మికి ఈ విధంగా ఒడిగట్టి కట్టేసిన తర్వాత అండి దీపారాధన చేసి మళ్ళీ కొంచెం పూజా తతంగం అయితే చేసి చెట్టు చుట్టూరు కూడా నూలుగండ్లే కట్టడం అయితే జరుగుతుందండి. అక్కడ ఛార్జింగ్ లేకపోవడం వల్ల వీడియో అయితే మిస్ అయింది. ఆ పూజా తతంగం అయిన తర్వాత నైవేద్యం ఈ విధంగా 3 విస్తరాకుల్లో వేసి ముందుగా మధ్యాకులు వేసి ఆ తర్వాత ఎడనాకులు వేసి తర్వాత కుడాకులు ఒకరి తర్వాత ఒకళ్ళు చరడి పానకం ముందుగా వేసి తర్వాత చరడి వడపప్పు ముందుగా వేసి తర్వాత క్షీరాన్నం, అస్తేశ్వరన్నం, బూరి ఈ విధంగా ఒకరి తర్వాత ఒకళ్ళు చెల్లిస్తూ
అక్కడ ఒక్కొక్కకి ఒక గ్లాస్ ఏమో పానకం, ఒక గ్లాస్ ఏమో మంచినీళ్ళ కింద లాస్ట్లో పెడతామండి. అలాగే చెట్టుకు ఒక వైపు ఏమో ఒక బిందె పానకం, ఒక వైపు ఏమో ఒక బిందె మంచినీళ్ళు బింది పెడతాము. అలాగే మూడేస్తల్లో కూడా అందరూ వేసేసిన చివరాకాలన కొబ్బరికాయలన్నీ కొట్టేసుకున్న తర్వాత ఆకి 2 అరటిపళ్ళు చొప్పున మొత్తం తొక్క ఒలిచండి వాటిపైన పెట్టి ఆ తర్వాత దేవుడికి నైవేద్యం అనేది చెల్లిస్తామండి. నైవేద్యం చెల్లించినప్పుడు అరటిపళ్ళ గడ కూడా చూపిస్తామన్నమాట. ఈ విధంగా వీరభద్ర సంబరంలో జరుగుతుందండి. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ని పొగ వేసేసిన తర్వాత జనాన్ని బట్టి మొత్తం కలపడమో లేక కొంచెం కలపడమో అక్కడ ఉన్న 3 ఆకుల్లో వేసినటువంటి ప్రసాదాన్ని కలగలిపి అవి ఒడి పట్టించడము, లేక ప్రసాదం అలా ఒడి పట్టే వాళ్ళు లేకపోతే ప్రసాదం కింద పంచడం అయితే జరుగుతుందండి. అలా పిసికిన ప్రసాదం అంటేనే దేవుడికి ఇష్టమండి. ఎవరు కూడా వేరే వేరే విధంగా అనుకోవద్దు. ఇలా కలగలిపిన ప్రసాదం అంటేనే శ్రీ వీరభద్ర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైంది. చూసారంటే గల ఏ విధంగా అయితే చెల్లించారో ఈ విధంగా చెల్లించేసి అప్పుడు సాంబ్రాన్ ధూపం వేసి హారతి ఇచ్చిన తర్వాత ప్రసాదాలు అయితే పంచిపెడతాము. అలాగే ఇక్కడే బాళ్ళు బొమ్మలు కూడా విసురుతామండి. అంటే బాల్ పడితేనేమో అబ్బాయి అని, అలాగే బొమ్మలు పడతానేమో అమ్మాయి అని చెప్పేసి ఒక నమ్మకము. కాకపోతే ఇక్కడ వడిపట్టే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అవి అయితే జమ్మలేదు. మీరు ప్రీవియస్ వీడియో చూస్తే కనుక మీకు తెలుస్తుందండి. ఈ విధంగా వీరభద్ర సంబరం అనేది జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు పర్సనల్గా ఫోన్ చేసి అడిగినా, నేను ఫోన్కి రెస్పాండ్ అవ్వకపోతే కనుక నాకు వాట్సాప్కి మెసేజ్ చేసినా సరే నేను చూసుకునే మీకు తిరిగి మెసేజ్ చేయడమో లేక ఫోన్ కాల్ చేసి మాట్లాడటమో జరుగుతుందండి. మీరు మెసేజ్ చేసినప్పుడు ఐఆమ్ ఫ్రమ్ పలానా ప్లేస్ అని చెప్పేసి యూట్యూబ్ ద్వారా చేసామని చెప్పేసి పెడితే కనుక నాకు ఇంకా ఈజీగా ఐడెంటిఫికేషన్ అయితే ఉండి మీకు ఫోన్ చేయడానికి అయితే కుదురుతుందండి. ఓకేనండి, వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది మీకు. కాకపోతే నా వాయిస్ ఓవర్ ఎక్కువ ఉంది ఈ వీడియోలో, సిచ్యువేషన్ అలాంటిదండి. అందుకని చెప్పేసి మీకు అన్నీ అర్థంగా అవ్వాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని అయితే కమెంట్ చేయండి. వీలైన వారు సాధ్యమైనంత వరకు మీ యొక్క స్నేహితుడికి ఇలాంటి విషయాలు తెలియాలి కాబట్టి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అలాగే ఎన్నాడు చెప్పాను కంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇంకా చెల్లించిన తర్వాత సాంబ్రాన్ పొగది ఎలా వేస్తున్నామో ఏంటి అనేది ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. 5 minutes ఉంది, అది కూడా చూడండి స్కిప్ కాకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇది ఇలా వేసుకోవాలి కదా సాయి. ఇది
ఆ పిసికింది ఇప్పటికి చలివిడు ఇస్తున్నారు రా. ఫస్ట్ మా పిండికి ఇచ్చేసాను ఏదైనా సరే, ఏదైనా పిండి తర్వాత. ఊర్లో ఆ చలివిడి కూడా వేసేస్తుంది. దాంట్లో కొంచెం పానకం వేస్తాను. భవాని మళ్ళీ కలుపుతుంది, మీకు నవ్వుతారు. కలుపుతుంది మరి ఇష్టం కాబట్టి భవాని వల్ల కలుపుతుంది. నేను భవాని వల్ల నవ్వుతుంది. మాత ఎలా చూడు, ప్రసాదం అంటున్నావు కదా మొత్తం కలిపేస్తాను భవాని యూట్యూబ్ లో. అలా ఉన్నది. ఏంటది పళ్ళలో వేసుకుని మొత్తం అంతా పిసికి అప్పుడు ఇవ్వాలి. రూల్ ప్రకారం అయితే ఎవరు లేరు కాబట్టి అలా చేస్తారు. వీరభద్ర స్వామికి ఇదే ఇష్టమైందండి. మొత్తం ఎవరు ప్రసాదాలు గట్టి ఎద్దరు పై నుంచి దేహాలు పట్టుకోవాలి. రాశిమాత వెళ్ళు, రాశిమాత లైన్ లో రావాలి. చెంగు పట్టుకుని తప్పాలి అడగడం. మంచిది కూడా అది ఒక నిమిషం చెల్లి వాటర్ బాటిల్ తీసుకో. అది వాటర్ బాటిల్ ఎలాగే అమ్మ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అండి ఈ విధంగా అయితే హారతి ఇచ్చి అన్న ముద్ర అయితే దిష్టి అయితే తీసి లోపలికి తీసుకువెళ్ళాలండి. ఆడత పాట ఇంకా సోమ పాడతాడు. హారతని పాడు అదా ఎంతగా తట్టండి. ₹10 తట్టండి. ఈ విధంగా మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టిన తర్వాత దేవుడికి అనేది అస్థిస్నానం అనేది కొంచెం ఉండండి. చల్లారిన తర్వాత అయితే పెట్టాలండి. ఖచ్చితంగా అస్థిస్నానం అనేది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇలా పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ విధంగా చేసిన తర్వాత సూర్యాస్తమం అవ్వకుండా గద్దె మీద ఉన్న దేవుళ్ళు అయితే ఇలా గద్దె మీదకి అప్ చెప్పేసుకోవాలండి. అర్థమైందండి. ఈ విధంగా జరుగుతుందండి మొత్తం వీరభద్ర సంబరం అనేది. మీకు డౌట్స్ ఏమన్నాయో చాలా వరకు క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను నేను. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చెప్పాను కదండి, మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, వీలైతే కాల్ చేయండి. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా నైవేద్యం అనలేదు.